ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనము ఆదివారపు ఆరాధన చేసుకుందాం. అందరం కూడా అందరూ వచ్చి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ ఆదివారపు ఆరాధనను ఆరంభం చేసుకుందాం. ఇంకా ఈ సమయంలో మరి అక్కడక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించి ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన అందరూ కూడా త్వరలో వచ్చి కళ్ళు మూసుకొని మోకరించి దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ తన రెక్కల చాటున భద్రపరిచి బలపరిచినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు మనకిచ్చిన స్వస్థత కొరకై, దేవుడు మనకిచ్చిన ఆయుర్వేద్యాల కొరకై ఈ ఆదివారం దినమున కొంతమందిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించే భాగ్యము, ఆ రీతిగానే ప్రభు సన్నిధికి దూరంగా ఉన్నవారు వారి వారి గృహాలలో ఈ సమయంలో కలిసి ప్రభుని ఆరాధించే భాగ్యము ప్రభు ఇచ్చినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనము కలిసి కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుదాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. నీకు స్తోత్రములు 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 ప్రభా. మా స్తుతులకు పాత్రుడా, మా స్తోత్రాలు కూడా మా నమ్మదగిన దేవానికి వందనాలు తండ్రి. అయా మరి కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుస్తారో ఆ రీతిగా తండ్రి మీరు మామూలను అయా మీ పిల్లలముగా మీరు మమ్మల్ని మీ రెక్కల చాటున గత కాలం అంతా కూడా భద్రపరిచి బలపరిచి కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి అయా మరి నీ బిడ్డలముగా కొద్దిమందిగా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ సమయంలో సమయానికి మీరు మీ సన్నిధిలోనికి నడిపించిన బిడ్డల కొరకై నీకు వందనాలు ప్రభా. ఆయన మరి ఇంకా కొంతమంది ఆయా కారణాల చేత, కొంతమంది అనారోగ్యంతో, అయా మరి కొంతమంది పరిస్థితులు అయా మరి అనుకూలంగా లేక తండ్రి వారు వారి గృహాలలో ఉండి సమయంలో ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు కూడా నీకు వందనాలు ప్రభా. ఆయన మీ నామములో ఆశీర్వదించండి, మీ నామములో బలపరచండి ప్రభా. ఈ సమయంలో తండ్రి మరి నీ బిడ్డలముగా అయా మరి నీవు మాకు సెలవిచ్చిన రీతిగా మేము అయా మరి ప్రభు దినమును అయా మరి ప్రభు సన్నిధిలో గడిపి ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ సమయంలో జరిగే ఆరాధన కార్యక్రమం అంతా కూడా మీరు దీవించండి ప్రభా, మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు అయా. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దినపు అయా మీ దీవెనల చేత మీ ఆశీర్వాదాల చేత మీరు మమ్మలను ఆశీర్వదించమని దీవించమని బలపరచమని చిన్న తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా ప్రభా మరి సమయంలో ఎక్కడెక్కడనైతే నీ బిడ్డలు అయా మరి చేరి నేను ఆరాధిస్తుంటున్నారో, నేను స్తుతిస్తుంటున్నారో, నేను గణపరుస్తుంటున్నారో అటు వారి మధ్యలో మీరున్న దేవానికి వందనాలు. ఆయన నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎక్కడ నీ నామం పేరిట 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ నీ ఉండాలని సెలవిచ్చిన దేవానికి వందనాలు. ఈ సమయంలో ఆయన మేము చిన్న మందగా అయా మరి నీ సన్నిధిలో చేరి ఉంటుండగా మీరు మా మధ్యలో ఆత్మస్వరూపమైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆయన ఈ సమయంలో మా మధ్యలో మీ ఆత్మ కార్యాన్ని జరిగించుకోమని చిన్న తండ్రి నీకు వందనాలు. మీ నామములో బలపరచండి ప్రభా. ఆ రీతిగా తండ్రి మరి ఈ సమయంలో మేమందరము కలిసి అయా మరి కొన్ని పాటలు పాడుకొని కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో అయా మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అయా మీ యొక్క వాక్యములో మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి మీ కృప చూపని ప్రభా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మీరు తోడుకొని వచ్చిన బిడ్డలందరి బిడ్డగా నీకు వందనాలు ప్రభా. ఆయన మరి ఇంకా ఈ సమయంలో ఎక్కడెక్కడనైతే నీ బిడ్డలు కూర్చొని నీ సన్నిధిలో నేను ఆరాధిస్తుంటున్నారు అటు వారి మధ్యలో కూడా మీరు ఉండండి ప్రభా. నీ నామానికి మహిమకరంగా అయా మాకు దీవెనకరంగా మాకు ఆశీర్వదకరంగా ఈ సమయాన్ని మీరు మలుచుమని ఇచ్చిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మీరు బలపరచండి ప్రభా. ఈ సమయంలో తండ్రి మరి భయంకరమైనటువంటి ఆయన పరిస్థితులలో అయా మీరు మాకు ఇచ్చిన ఆయుర్వేద్యాల కొరకై నీకు వందనాలు ప్రభా. మీరు మాకు చూపిన మీ కృపంతటి కొరకై నీకు వందనాలు ప్రభా. మీరు చేసిన మేలులన్నిటి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా దీవించి నీ నామానికి మహిమకరంగా వాడుకోమని యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ సమయంలో మొట్టమొదటిగా కొన్ని వచనాలు మొదటి పాట పాడుకుందాం.
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. అందరికీ వచ్చే పాట, అందులో నుండి కొన్ని వచనాలు అందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ కలిసి పాడుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి అని ఈ సమయంలో అందరం కలిసి పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి స్తుతించుడి. సకల ప్రాణుల్లో యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణుల్లో యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. సమయంలో ఆ రీతిగానే అందరము కలిసి ఇంకొక పాట కలిసి పాడుకుందాం. నూట 74వ పాట ఈ పాట పుస్తకంలో నుండి. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా అని 174వ పాట ఈ సమయంలో అందరము కలిసి పాడుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి మరి ఏ విధంగా వచ్చాడో, ఆయన నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ పాటను ధ్యానపూర్వకంగా కలిసి పాడుకుందాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అతిథియుడు అతిథివుడు ఆదరించడు
తోడన్నా యేసయ్యా దేవా తోడన్నా పరమను విడచి వచ్చాడన్నా నరులలో నరులై పుట్టాడన్నా పరమను విడచి వచ్చాడన్నా నరులలో నరులై పుట్టాడన్నా మనిషుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను వరన్నా కేవలం సాటి సమయంలో మనమందరం కలిసి ఇంకొక పాట పాడుకుందాం. ఏమన్నా చాయిస్ అమ్మా షీట్లో ఉందా 15 దేవాని ఆవరణము మాకెంతో శ్రేయస్కరము, ఒక దినం ఇచ్చిన గడుపుట మేలు 1000 దినముల కంటే అని. నిజంగానే దేవుని ఆవరణంలో మరి గడపడం మనకెంతో శ్రేయస్కరము. ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ సమయంలో ధ్యానపూర్వకంగా అందరం కలిసి పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ పాట. Oh
హల్లెలూయా. ఈ సమయంలో అందరము కలిసి ఆఖరిగా ఒక పాట పాడుకొని మనము మరి వాక్య భాగంలోకి వెళ్దాం. మనందరికి వచ్చిన పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ కలిసి పాడుకున్నాం. పాటల షీట్లో నుండి 6వ పాట అందరము కలిసి పాడుకునే పాట. ప్రేమించదం అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించదనని దేవుడు గత కాలమంతా కూడా మనల్ని కాపాడినందుకు ఈ సమయంలో మనం ఆయనను ప్రేమిస్తూ మరి ధ్యానపూర్వకంగా కలిసి పాడుకుందాం. 6వ పాట ఈ సమయంలో అందరం కలిసి పాడుకుందాం. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ మహాశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ మహాశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో
ప్రస్తుతపరచవే వందనమయా ప్రస్తుతపరచవే వందనమయా నిత్య పూర్ణ మనసుతో ఆరాధిస్తూ పూర్ణ బలముతో ప్రేమించెదా ఆరాధన ఆరాధన సమయంలో మరి పాడిన పాటలు చదువుకుంటున్నారు. మనము అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మనము ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి నిర్గమకాండము 12వ అధ్యాయము ఈ సమయంలో లెక్క అందరూ కలిసి చదువుకున్నాం. ఈ సమయంలో అందరూ కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం నుండి ఆఖరి వరకు అందరము కలిసి చదువుకుందాం. Mr. Abraham, please pick up the phone. Mr. Abraham, please pick up the 1వ వచనం నుండి ఆఖరి వరకు మనం అందరము కలిసి చదువుకుందాం. 21వ వచనము. రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇళ్లను కాచునప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇళ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగూ చేసిరి. మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ
ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ వస్తువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. 37వ వచనము, అప్పుడు ఇశ్రాయేలీయులు రమసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దును మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెలగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటకి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను కూర్చిన కట్టడ. అన్యుడెవడును దాని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాని తినకూడదు. మీరు ఒక ఇంటిలోనే దాని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక ఎముక అయినను మీరు విరయకూడదు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ రెండను ఆచరింపవలెను. నీ యొద్ద నుండి పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అటువాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. అస్తునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెనను. ఇశ్రాయేలీయులందరూ ఇలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే
ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. చదువుని వాక్యాన్ని దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి ప్రభువా, నీ బిడ్డలముగా చిన్న మందగా నాయనా మేము మిమ్మల్ని పాడి కొనియాడి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని చదువుకుని ఉన్న ప్రభువా నీకు వందనాలు. మా వీటిలో ఆశీర్వదించండి, దీవించండి. అర్థం చేసుకోవడానికి మంచి మేము మీ వాక్యం కొరకు వేచి ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, మమ్మల్ని దీవించుమని, మీ దీవెనల చేత ఆశీర్వాదాల చేత మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి మనము వీలైనంత త్వరగా మరి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంకా పరిస్థితులు మరి తారుమారుగా ఉన్నాయి. మరి జాగ్రత్తగా మనం కూడా మరి తగిన జాగ్రత్తలు. మరి మన దేవుడు గొప్పవాడు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా చాలా మంచిది. మరి దేవుని కొరకు మనము బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రీతిగా మరి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము మన ఆయుర్వేద్యాలను కూడా మనము కాపాడుకోవాల్సిన పరిస్థితి దేవుడు మనకి ఇస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మరి తగిన జాగ్రత్తను మనము అనుసరిస్తూ ఆ రీతిగా మనము సాధ్యమైనంత వరకు మరి మనము మన గృహాల్లోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే మరి బయటకు వెళ్ళి వచ్చి మరి చాలా శుభ్రంగా మరి జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. ఎందుకంటే పరిస్థితులు మరి ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ ఎవరికి అంటుతుందో ఎలా వస్తుందో అది తెలియదు. కాబట్టి తగిన జాగ్రత్తలు మనం తీసుకుందాం. మరి మీకు ఆల్రెడీ వాట్సాప్ లో కొన్ని సూచనలు ఇచ్చారు, వాటిని జాగ్రత్తగా గమనించండి. మరి అవి కేవలం దేవుని మందిరంలోనే కాదు, కానీ ఎక్కడున్నా కూడా వాటిని పాటించడం అనేది మంచిది. కాబట్టి ఆ విధంగా మరి జాగ్రత్తగా మనం ఉందా. మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మరి అక్కడ ఒక చక్కటి సబ్బు ఉన్నది, నీళ్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. మీరు చక్కగా కడుక్కొని మరి లోపలికి రండి. ఆ తర్వాత అక్కడ శానిటైజర్ కూడా ఉంది, అది కూడా మరి రాసుకోవచ్చు. వీలైనంత వరకు మనం దూరంగా ఉండి మరి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మనల్ని మనము కాపాడుకోవడము, దాని ద్వారా దేవుడి నామానికి మహిమ తేవడం అనేది ప్రాముఖ్యం. కాబట్టి ఆ రీతిగా మరి జాగ్రత్తగా మనం ఉందా. సాధ్యమైనంత వరకు చిన్నపిల్లల్ని మరి రానివ్వకుండా, వయోవృద్ధులు మరి పెద్దవారు కూడా మరి ఆ దేవుని మందిరానికి రాకుండా మరి వారు ఇంట్లోనే ఉంటూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభు కొరకు బ్రతకాలని మనవి చేస్తా ఉన్నాం. ఆ రీతిగా కొన్ని మరి కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు మనం పాటించాలి. ఈ రోజుల్లో పరిస్థితులు ఏమైనాయంటే, నాకేమున్నదిలే, నేను ఎవరొస్తుంది కదా, లేకపోతే నేను ఎవరొస్తున్నాను కదా, లేకపోతే మాకు మంచి బలం ఉంది కదా, మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కదా, లేకపోతే మా దగ్గర దాకా రాదులే అని అనుకునే పరిస్థితులు దాటిపోయాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది అలాగే అనుకొని ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. అది సరైనది కాదు. కాబట్టి మరి ఆ వయసుతో నిమిత్తము లేకుండా, ఇంతకుముందు అంటే కొంత వయసు ఉన్న వారికి రాదు అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండే. 18 నుండి 50-60 సంవత్సరాల వరకు రాదు అని. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే వాళ్ళకే ఎక్కువగా ఈ వైరస్ వస్తూ ఉంది. కాబట్టి మరి తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం జాగ్రత్తగా ఉందాం, మనతో పాటు ఇంకొకరిని కూడా జాగ్రత్త పరుస్తాం. ఆ రీతిగా మనము మరి ప్రభు కొరకు బ్రతకడం అనేది ప్రాముఖ్యము. ఇది మరి కరోనా వైరస్ గురించి. ఈ కరోనా వైరస్ ఉన్నటువంటి ఈ సందర్భాలలో మనల్ని మనము కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రభు కొరకు బ్రతకడం అనేది ప్రాముఖ్యం. ఈ కరోనా వైరస్ ఇప్పుడు వచ్చింది 2020లో.
కానీ ఇంకొక వైరస్ ఉంది, అది మనందరికి తెలిసిన వైరసే. అది పుట్టుకతోనే మనతో వచ్చింది. ఏంటది అమ్మా? పుట్టుకతోనే వచ్చింది, ప్రతి మనిషికి ఉన్నటువంటిది పాపరోగం. ఆ పాపరోగానికి మందు లేదు. అందువరకనే దావీదు భక్తుడు మరి 51వ కీర్తనలో చక్కటి మాట అంటాడు. కీర్తనలో 51వ దావీదు కీర్తనలో అక్కడ దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు అక్కడ గమనించండి. 5వ వచనంలో ఏమంటాడు? నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. గమనించండి, ఈ కరోనా వైరస్ 2020లో వచ్చింది, కానీ మనిషి పుట్టుకతోటే తెచ్చుకున్నటువంటి వైరస్ లేక పుట్టుకతోటే వచ్చినటువంటిది పాపరోగం. ఈ పాపరోగానికి మందు లేదు. ఈ కరోనా వైరస్ కూడా మందు లేదు. ఇంకా ఇప్పుడే పరీక్షలు చేస్తా ఉన్నారు, కనిపెడతా ఉన్నారు శాస్త్రవేత్తలు, ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. ఒకవేళ దేవుచితమైతే మరి త్వరలో ఆ వైరస్కు విరుగుడు ఏమన్నా రావచ్చేమో. కానీ ఈ పాపరోగానికి మందు మాత్రము ఈ లోకంలో ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు. ఎంత ధనవంతులైనా సరే, వారు బీదవారైనా సరే, ఎవరైనా సరే ఈ పాపరోగానికి మందు ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. కేవలము యేసు క్రీస్తు దగ్గర మాత్రమే. హల్లెలూయా. అందుకనే పాపరోగానికి మందు కేవలము యేసు క్రీస్తు ప్రభువే, దేవుడు మాత్రమే ఆ పాపరోగానికి మందు. అందుకొరకనే మరి కరోనా వైరస్ కు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంతకంటే మరి ఎక్కువ జాగ్రత్తలు ఈ పాపరోగం కొరకు మనం తీసుకోవాలి. అందుకొరకనే పాత నిబంధన గ్రంథంలో ఇంతకుముందు మనం చదువుకున్న వాక్య భాగంలో కనుక గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు వారికి ఎన్నో రీతులుగా మరి అక్కడ పరిస్థితులు మనం గమనిస్తాం. ఫరో రాజు ఎదుట ఎన్నో రీతులుగా వారు మరి మోషే ఆ ఫరో ఎదుట ఎన్నో సూచక కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. వాటిని చూసినంతసేపు విన్నంతసేపు ఆ ఫరో హృదయం కలిగింది, కానీ తర్వాత మళ్ళీ ఫరో హృదయం కఠినమైపోయింది. ఆఖరిగా మనం ఇంతకు ముందు చదువుకున్న వాక్య భాగంలో ఇక ఆఖరి భాగంలో అక్కడ మనం గమనిస్తాము ఆ ఫరో హృదయము మరి మెత్తబడడానికి ఆఖరిగా చేసిన పని. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ఒక బలిని అర్పించాలి అని దేవుడు చెప్పాడు. మోషే అహరోనులను పిలిచాడు. మోషే అహరోనులను పిలిచి అక్కడ యెహోవా దేవుడు వారితో చెప్తా ఉన్నాడు, మీరు ఒక బలిని అర్పించాలి, మీరు ఒక పని చేయాలి అని చెబుతూ అక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనాన్ని మనం గమనిస్తాం. అందుకంటే ముందుగా చదవచ్చు, కానీ ఈ సమయంలో మనం 11వ వచనాన్ని గమనిస్తాం. మీరు దానిని తినవలసిన విధం ఏమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపరచు దానిని తినవలెను. అందుకంటే ముందుగా 7వ వచనాన్ని కూడా మనం గమనిస్తాం. 7వ వచనము తర్వాత ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. గమనించండి, దేవుడు ఇది చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు, మీరు బలి అర్పించాలి. ఆ బలి అర్పించేటప్పుడు మరి ఆ రక్తమును తీసుకొని ఆ రక్తమును మరి ద్వారబంధము మీద పూయాలి అని చెప్పాడు, 2 నిలువు కమ్ముల మీద పూయాలి అని చెప్పాడు. ప్రాముఖ్యంగా ఒక మాట గమనిస్తాం. పాత రోజుల్లో ప్రతి ఇంటి మీద ఒకటి రాసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా భయపడి మరి భయపడి రాసుకున్నటువంటి
మాటను మనం గమనిస్తాం. గమనించండి, ఆ రీతిగా ఎందుకు అని అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది అక్కడ అక్షరాల జరిగినటువంటి పరిస్థితిని మనం అక్కడ రక్షింపబడతారు. ఎవరైతే ఈ రీతిగా ఆచరిస్తారో వారు బాగుపడతారు. ఒకవేళ ఎవరైతే దాన్ని అనాలోచితంగా చేస్తారో లేకపోతే ఆ రీతిగా చేయకుండా ఉంటారో వారికి మాత్రము మరణము తథ్యమని చెప్పారు. అది త్వరగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బహు జాగ్రత్తగా వారు ఆ పస్కా బలిని అర్పించినట్టుగా మనం చూస్తాం. గమనించండి, వారు బ్రతకాలి అంటే ఆ బలిని అర్పించాలి. వారు బ్రతకాలి అంటే ఆ రక్తమును తీసి ఆ నిలువు ద్వారబంధం మీద ఆ రక్తమును పూయాలి, ఆ అడ్డు కమ్ముల మీద కూడా ఆ రక్తమును పూయాలి. దాని గుర్తేంటి? వీరు నా వారు అని గుర్తు. ఆ రాత్రి సంహారముగా వస్తా ఉన్నది, ప్రతి ఇంటిని చూస్తా ఉన్నది. ఎవరి ఇంటి మీదనైతే ఆ రక్తపు మరకలు ఉంటాయో వారి ఇంటిని దాటేస్తా ఉన్నారు. ఎవరి ఇంటి మీదనైతే ఆ రక్తము మరకలు ఉండవో, ఆ బలి అర్పించలేదో వారి ఇంటిలో ఏమైతా ఉన్నదంట? అక్కడ మరణాన్ని చూస్తాం. అందువల్ల ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, అక్కడ ఇంతకుముందు మనం చదువుకున్న వాటి మీద ఇక్కడ 22వ వచనాన్ని మనం చదువుకుంటాం. 21వ వచనం నుండి, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. గమనించండి, ప్రతి కుటుంబం కూడా పస్కా పశువును వధించాలి అని అంటున్నాడు. వధించి ఏం చేయాలనంట? అక్కడ మరియు హిస్సోపుతో గుజ్జ తీసుకొని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములను పల్లెములో రక్తమును తాకింపవలెను. గమనించండి, వారు ఇశ్రాయేలు ప్రజలుగా దేవుని బిడ్డలుగా ఈ బలిని అర్పించిన వారుగా వారు ఆ రక్తమును నిలువు కమ్ముల మీదను అడ్డు కమ్ముల మీదను రక్తమును తాకింపాలి. తాకిస్తే ఏం జరుగుతుందన్న అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో కూడా అదే కదా చెప్పేది. మొదటి వరకు లాక్డౌన్ పెట్టారు, దాదాపుగా 2 నెలలుగా. ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు రావాలంటే కొంతమంది బయటకు వెళ్ళారు, వారు వైరస్ బారిన పడ్డారు, రకరకాల అనారోగ్యానికి గురయ్యారు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు వారికి చెప్పేది, ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా ఇంట్లో ఏమైతుంది, మీ మాట మేమేమిటంలే, మాకు తెలుసులే అని అనుకుంటే కనుక మీరు బయటకు వెళితే మీకు మరణము తథ్యం అని అంటారు. అందువరకనే మీరు ఇంటిలోనే ఉండాలి. ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఇంటి ద్వారబంధము మీద ఈ రక్తము మరక ఉండాలి అని అంటాడు. అంటే మీరు దేవుని బిడ్డలుగా. గమనించండి, పస్కా బలిని అర్పించేవారుగా. మరి అందువరకనే ఈ రోజుల్లో మనము గమనిస్తా ఉన్నాం, చాలా మంది మరి ఈ పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంకా కొంతమంది దీనిని ఆచరించే వారు ఉన్నారు, మంచిదే. కానీ వాక్యంలో మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో ఈ రీతిగా చేయాలి. ఈ రీతిగా చేసినప్పుడు ఏం జరుగుతుందనంట? అక్కడ వారు రక్షింపబడతారు అని అంటారు. అందుకొరకనే ఆ కింద 23వ వచనంలో, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న, గమనించండి, రక్తమును చూచి యెహోవా, గమనించండి, ఆ రక్తమును చూచి యెహోవా ఆ ఇంటిని దాటిపోతాడు. అంటే వారు మరి మరణం ఉండదు, ఆ ఇంటిలో దుఃఖం ఉండదు. గమనించండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని మాటలు వినక, దేవుని దగ్గరకు రాక, దేవుని యొక్క మరి కార్యాలను గమనించలేక ఎంతో మంది మరి మరణానికి దారి తీస్తా ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలలో నెమ్మది లేకుండా ఉన్నారు. ఎంతో మంది కుటుంబాలలో సమాధానం, సంతోషం లేకుండా ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యక, దేవుడు ముందే ఆజ్ఞాపించాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి.
మీరు పస్కా బలిని అర్పించాలి. ఆ రక్తమును తీసుకొని ద్వారబంధం మీద రక్తమును పూయాలి. ఆ రాత్రి మీరు ఇంటిలోనే ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దు. అప్పుడు యెహోవా మిమ్మల్ని కాపాడుతాడు. ఆ యెహోవా దూత మీ ఇంటిని దాటిపోతుంది అని అంటున్నాడు. ఇది పస్కా బలి గురించి. ఆ రీతిగా మనం గమనించినట్లయితే ఆ రాత్రి అక్కడ పస్కా బలిని వారు అర్పిస్తా ఉన్నారు. ఆ రీతిగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మనం గమనించినట్లయితే మరి ఈ పస్కా బలిని గురించి మనం కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ పస్కా బలిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ దినవృత్తాంతం గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతం గ్రంథము 35వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. ఈ సమయంలో రెండవ దినవృత్తాంతం గ్రంథము 35వ అధ్యాయములో 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ ప్రకారమే పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని, గమనించండి, ఈ పస్కా పశువును వధించినప్పుడు ఏం చేయాలంట? అక్కడ 35వ అధ్యాయము రెండవ దినవృత్తాంతము 35 6వ వచనంలో ఆ ప్రకారము, ఏ ప్రకారము? మనం ఎలాగైతే నిర్గమకాండంలో చదువుకున్నామో ఆ ప్రకారంగా పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని, అది ఈ పస్కా పశువును వధిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఈ పస్కా పశువును మనము అంటే ఈ పండుగను ఆచరిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఈ రోజుల్లో చాలా మంది పండుగలు చేసుకుంటారు, మంచిదే. మనం కూడా కొన్ని పండుగలు చేసుకుంటాం. చాలా మంది అంటారు క్రైస్తవులకు 2, 3 పండుగలు ఉంటాయని. మంచిదే, సరే, ఎన్నున్నా కూడా. నాకైతే ప్రతి ఆదివారం ఒక పండుగ కదా. మనందరికీ దేవుని బిడ్డలుగా నిజంగా దేవుని నమ్ముకున్న వారికి ప్రతి ఆదివారం ఒక పండుగ. కారణం ఏంటంటే యేసు ప్రభు మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన లేవడం ద్వారానే మనకు రక్షణ, ఆయన లేవడం ద్వారానే మనకు సంతోషం. అందుకొరగానే ప్రతి ఆదివారం మనకు ఒక పండుగనే. కానీ ఈ సమయంలో ఆ పండుగను ఆచరించినప్పుడు ఏం చేయాలి? చాలా సార్లు పండుగ అనగానే మనం ఏమనుకుంటాం? పండుగ కింద ఉండదు, అదే పండుగ అనుకుంటాం. కానీ పండుగ కింద ఉండడం మంచిదే, కానీ ఆ పండుగ కింద ఉండడం దానికంటే ముందుగా ఏం చేయాలంట? ఇక్కడ రెండవ దినవృత్తాంతం గ్రంథము 35వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, అక్కడ ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకున్నది. ఏం చేయాలి? పండుగ దినమున మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. పండుగ దినమున పండుగ ఆచరిస్తున్నప్పుడు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి, మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆ రీతిగా నువ్వు చేస్తే పండుగ. కానీ ఈ రోజుల్లో పండుగ యొక్క పరమార్థం తెలియదు చాలా మందికి. పండుగ యొక్క పరిస్థితి ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఏదో అందరు చేస్తున్నారు కదా నేను చేస్తాను, అందరు వస్తున్నారు కదా నేను వస్తాను. కానీ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు, మీరు పండుగను ఆచరించాలి. పండుగను ఆచరిస్తున్నప్పుడు ఏం చేయాలి? పండుగను ఆచరిస్తున్న దినమున మిమ్మును మీరు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అది ఒకవేళ పండుగ యొక్క ప్రాముఖ్యత మీకు తెలియకపోతే లాభం లేదు. అది కనుక పండుగ దినమున మనం ఏం చేయాలి? మనల్ని మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి ప్రతిష్ఠించుకోవడం అంటే ఏమన్నట్టుగా ఆ పండుగలు ఎలాగైతే చెప్తాడో ఆ రీతి చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? పస్కా పశువును వధించినప్పుడు, ఆ బలి ఇచ్చినప్పుడు వారు ఏం చేయాలి? వారు ఆ రక్తమును ఒలికించాలి, రక్తమును తీసి ద్వారబంధముల మీద పెట్టాలి, ఆ నిలువు కమ్ముల మీద దాన్ని తగిలించాలి. ఆ రాత్రి వారు జాగ్రత్తగా ఉండాలి, తమను తాము దేవునికి సమర్పించుకోవాలి. అది ఈ రోజున పండుగ చేసుకునే మనము మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేస్తాం. ఆ రీతిగా సమర్పించుకోవాలి అని అంటాడు. ఏం చేయాలంట? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని అని అంటాడు. ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. అది మనం ఆచరించాలి, దానిని వేరే వాళ్ళ కొరకు సిద్ధపరచాలి. పండుగ చేసుకుంటే ప్రాముఖ్యం, మంచిదే పండుగ కావడం. కానీ పండుగ యొక్క పరమార్థం ఏంటి అని అంటే తిరిగి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం, మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవడం, మన జీవితాన్ని దేవునికి అర్పించాలి.
అది ప్రాముఖ్యం. ఈ రోజుల్లో పండుగలు చేసుకున్నారు, ఈ రోజుల్లో సంతోషంతో ఉన్నారు, కానీ దేవునికి ఇచ్చే జీవితం ఉన్నదా? దేవునికి సమర్పించుకునే జీవితం ఉన్నదా? ప్రతిష్ఠించుకునేటువంటి బ్రతుకున్నదా? ఆ ప్రతిష్టత అనేది కావాలి, ప్రాముఖ్యత అనేది కావాలి. అది ప్రాముఖ్యమైనటువంటి అందుకనే ఆ ప్రతిష్టత మనకు కావాలి. ఈ పండుగ చేసేటప్పుడు ఏం కావాలంట? ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త ఈ పస్కా పశువును వధించేటప్పుడు లేక పస్కా పండుగ చేసుకునేటప్పుడు ఏం కావాలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 11వ అధ్యాయము గమనించండి, 55వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక, బాగా గమనించండి ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనము, యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. గమనించండి, పండుగ చేసుకోవడానికి యెరూషలేమునకు వచ్చేవారు. యెరూషలేమునకు వస్తూ వారు ఏం చేసేవారు? తమను తాము శుద్ధి చేసుకునేవారు. అది పండుగ చేసుకుంటే సంతోషమే, కానీ పండుగలో మనం అన్ని అప్పుడప్పుడు క్రిస్మస్ పండుగ చేసుకుంటాం కదా. ఈ సంవత్సరం ఎట్లుంటుందేమో తెలియదు, పరిస్థితులు ఇంకా ఏమన్నా దారుణం అయితే ఇంతకంటే ఇంకా ఘోరంగా ఉండవచ్చు. సరే, ఎలాగున్నా పండుగ చేసుకునేటప్పుడు ఏం చేయాలి? చాలా మంది పండుగ చేసుకునేటప్పుడు అన్ని బాగానే చేస్తారు, కానీ తమను తాము శుద్ధి చేసుకోవడం మర్చిపోతారు, తమను తాము ప్రతిష్ఠించుకోవడం మర్చిపోతారు. కానీ నువ్వు ఏ పండుగ చేసుకున్నా సరే నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అది ప్రాముఖ్యమైంది. అది కొరకనే ఇక్కడ యూదుల పస్కా పండుగ సమీపమై ఉన్నప్పుడు అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై, గమనించండి, ఏం చేయాలంట? శుద్ధిపరచుకోవాలి, తమను తాము శుద్ధిపరచుకోవాలి. ఈ దినాన నిన్ను నీవు శుద్ధిపరచుకుంటున్నావా? పస్కా పశువును వధించడానికి సిద్ధపడుతున్నాం, కానీ పస్కా పశువును వధించే ముందు, ఆ పస్కా పండుగ చేసుకునే ముందు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి, మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, మనము శుద్ధీకరించబడాలి. అప్పుడే ఆ మరణం నుండి మనము తప్పించుకోవచ్చు. గమనించండి, రెండే రెండు. మరణం నుండి తప్పించబడాలంటే, ఐగుప్తీయుల వలె మనము కాకుండా ఉండాలి అనంటే, ఇశ్రాయేలు ప్రజలుగా రక్షింపబడాలి అనంటే ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు పస్కాను బలి అర్పించాలి. ఏం చేయాలి? రక్తమును ఒలికించాలి. ఆ రక్తమును నిలువు కమ్ముల మీదను అడ్డు కమ్ముల మీదను ఆ రక్తమును తాకించాలి. ఆ తర్వాత వారు ఇంటిలోనే ఉండాలి. మోషే ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. అనుసరిస్తూ వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకుంటూ తమను తాము శుద్ధి చేసుకోవాలి. ఈ రీతిగా చేసినప్పుడే వారు రక్షింపబడతారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరణము వారిలోనికి రాకుండా ఉంటది. ఇది పస్కా పశువు గురించి, పస్కా బలి గురించి, పస్కా పండుగ గురించి. సరే, ఈనాడు మనం ఏం చేయాలి? ఆ రోజునైతే ఒక మేకపోతు తెచ్చి, లేకపోతే ఒక క్రొప్పిన దూడను తెచ్చి వారు అర్పించి, కానీ ఈ రోజున మనం కూడా అదే చేయాలా? చాలా మంది ఇంకా ఆ విధంగానే చేస్తా ఉన్నారు తెలియక. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన లేదు. ఎందుకంటే ఇంకొక మాట కూడా మనం గమనిస్తాం. ఎందుకు చేయొద్దో ఒక మాట మనం గమనిస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా 5వ అధ్యాయము 7వ వచనము, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గమనించండి, పాత నిబంధన కాలంలోనేమో అక్కడ క్రీస్తు లేడు. అక్కడ క్రొవ్వినది ఏదైనా వారు తెచ్చి బలి
అందరికీ కనబడేటట్టుగా మనం ఆ రక్తము తీసి ద్వారబంధముల మీద పూసే అవసరం లేదు. ఎందుకు అని అంటే నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను సృష్టించిన మన Mr. Abraham, please pick up the phone. Mr. Abraham, please pick up the phone. భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. గమనించండి, ఆయన ఈ లోకానికి వచ్చిన పరిస్థితే మరి ఆ మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది కొరకని ఈ సమయంలో మరి ఆయన కొరకు బ్రతికే మనము ఆయన పస్కా పశువు యేసయ్య అనుకొరకన అక్కడ కింది భాగంలో అంటాడు. అక్కడ గమనించిన 5వ అధ్యాయము 7వ వచనంలో ఆఖరి భాగంలో అని అంటాడు, ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను. ఆల్రెడీ వధింపబడ్డాడు. ఇప్పుడు మనం ఇంకా కోడల యొక్క మేకల యొక్క రక్తం మనకు అవసరం లేదు. కారణం ఏంటి? యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. ఒకసారి ఆయన కల్వరి శిలువలో రక్తమును కార్చాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన రక్తము ద్వారా మనకు రోగ క్షమాపణ, ఆయన రక్తము ద్వారా మనకు శాంతి, సమాధానము, సంతోషము. గమనించండి. ఇంకొక మాట కూడా మనం చదువుకున్న దీనికి సంబంధించే మనందరికి బాగా తెలిసిన వాక్య భాగమే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించండి. మనందరికి బాగా తెలిసిన వాక్య భాగమే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, గమనించండి, పాత నిబంధనలో అయితే ఏ రక్తము? మనం నిర్గమ కాండంలో చూసినట్టుగా పాత నిబంధనలోనైతే మేకల యొక్క రక్తము. కానీ ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా మేకల యొక్క రక్తం అవసరం. అందుకొరకే అక్కడ అంటారు, మరి మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో. ఎవరి రక్తము? తన స్వరక్తముతో. పాపము లేని రక్తముతో, తన స్వరక్తముతో, క్రీస్తు రక్తముతో. గమనించండి, ఈ సమయంలో ఆ క్రీస్తు రక్తంతో మనం కడగబడాలి. మన పస్కా పశువు ఇప్పుడు మేక అవసరం లేదు. ఆ క్రీస్తే నీ కొరకు నా కొరకు ఆయన పరమును విడిచిపెట్టుకునే భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన స్వరక్తమును కార్చాడు. గమనించాను. అందుకొరకనే దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం అంటాడు, అక్కడ తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. గమనించండి, ఇక ఒక్కసారే, ఇక మాటి మాటికి మనం రక్తమును కార్చనక్కర్లే, మాటి మాటికి మనం రక్తమును ఒలికించనక్కర్లే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒకే రక్తమును కార్చాడు. గమనించండి. అది కొరకనే ఈ సమయంలో మన పస్కా బలి పశువు క్రీస్తే. ఆ పస్కా బలి పశువును వధించినప్పుడు, ఆ పస్కా పండుగను ఆచరించేటప్పుడు మనం ఏం చేయాలి? పాత నిబంధనలో ఏం చేసేవారు? వారు తమను తాము ప్రతిష్ఠించుకునేవారు, వారు తమను తాము శుద్ధి చేసుకునేవారు. అలాగే ఈ సమయంలో కూడా నీవు పస్కా పండుగను ఆచరించాలి అంటే, క్రీస్తు నీ హృదయంలోకి రావాలి అని అంటే నువ్వేం చేయాలి? నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి, ఆ రక్తముతో కడగబడాలి. ఆ రక్తంతో కడగబడితే నీవు మరణం నుండి దూరం అవుతావు. ఆ క్రీస్తు రక్తంలో కడగబడితే నీ ప్రతి పాపము తీసివేయబడుతుంది. క్రీస్తు రక్తంలో కడగబడితే నీ ప్రతి రోగము కూడా తీసివేయబడుతుంది. క్రీస్తు రక్తంలో కడగబడితే నీకు శుద్ధి. అందువల్లనే ఈ పస్కా బలి పశువు ఆ దినాల్లోనైతే ఆ రీతి ఆచరించేవారు, కానీ ఈ సమయంలో మన కొరకై ఒకేసారి ఆయన తన స్వరక్తమును కార్చాడు. ఇప్పుడు ఆయనను మనము మన హృదయంలో చేర్చుకుంటే
బ్రతుకుతే చాలు. ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన కొరకు మనం నమ్మకంగా బ్రతుకుతే చాలు. అందుకొరకనే ఇంకొక మాట కూడా మనం చదివినట్లయితే ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో మనం చదువుతాం. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26:2 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు, గమనించండి, ఇక్కడ పస్కా పశువుల గురించి చెప్తా ఉన్నాడు. 2 దినములైన వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియను. గమనించండి, మన పస్కా పశువు ఎవరు? రోమపత్రికలు మనం చదువుకున్నట్టుగా క్రీస్తే మన పస్కా బలి పశువు. అది కొరకనే 2 దినములైన తర్వాత పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా మనము మనకు పాప క్షమాపణ, ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆ రక్తం అది ప్రాముఖ్యమైనటువంటిది. అది కొరకని సమయంలో మనం ఎలా ఉన్నాం గమనించండి. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో ఆయన రక్తమును కార్చాడు. ఈ సమయంలో ఆయన రక్తాన్ని నువ్వు వృధా చేస్తున్నావా? ఆయన రక్తంలో నీవు కలగబడుతున్నావా? పండుగలు ఆచరిస్తున్నావా? ఆ పండుగలు ఆచరించినప్పుడు నువ్వేం చేయాలి? ఈ దినమున ఈ భయంకరమైన వైరస్ నుండి మనల్ని మనం ఎలాగైతే తప్పించుకుంటున్నామో, కాపాడుకుంటున్నామో, అలాగే పాప రోగం నుండి కూడా మనము తప్పించబడాలంటే ఆ యేసుక్రీస్తు ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించడం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. అది వరకు ఈ సమయంలో మనం ఎలాగున్నాం? నిన్ను రక్షించడానికే ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కాపాడడానికే ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు కానీ ఆ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చదవండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎలాగ సిలువ వేయబడ్డాడో, ఆ సిలువలో ఎలాగ ఆయన బలియాగమయ్యాడో యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చదువుతాం. గమనించండి, ఈ సమయంలో ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తమును గార్చాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ. అదే పస్కా బలి పశువు. క్రీస్తే మన పస్కా పండుగ, క్రీస్తే మన బలి పశువులు అయ్యాడు. అందుకొరకే ఈ సమయంలో మన మాటికి ఇంకా గోడల యొక్క మేకల యొక్క రక్తము మార్చనక్కర్లేదు. యేసు ప్రభు ఒకేసారి సర్వమానవాళి కొరకు ఆయన రక్తమును గార్చాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఆ పండుగను నీవు ఆచరిస్తే గనక నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆ పండుగను ఆచరిస్తే గనక నీవు శుద్ధీకరించబడాలి. మరణం నుండి తప్పించబడాలంటే ఆ రక్తంలో నీవు కడగబడాలి. నరకం నుండి తప్పించబడాలి అంటే ఆ రక్తంలో నీవు కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని అంటున్నాడు. అది కొరకనే యేసు రక్తంలో నీవు కడగబడ్డావా? ఈ రోజుల్లో చాలా మంది పండుగలు ఆచరిస్తారు. మనం కూడా పండుగ చేసుకుంటా ఉన్నాం. మనం కూడా ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వస్తున్నాం. కానీ దేవుడి మందిరానికి వచ్చిన ప్రతిసారి నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావా? నువ్వు దేవుని అడుగు, దేవా ఇదో నన్ను నీ రక్తంలో కడుగు తండ్రి, నాలో ఉన్న పాపమును తీసివేయి ప్రభువా, నాలో ఉన్న ఆ పాపము వైరస్ నుండి నన్ను దూరపరచు ప్రభువా అని నువ్వు దేవుని అడుగు. ఒకవేళ ఈ వైరస్ నుండి నువ్వు దూరపరచబడకపోతే ఏమైతావు? అది నీకు అంటుతుంది, నీతో పాటు ఇంకా కొంతమంది కూడా వంటిస్తారు. అదే ఈ రోజు ఉన్నది కదా కరోనా వైరస్. అది ఒకరికి అంటితే ఒకరి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందేటువంటిదిగా ఉన్నది. అలాగే నీవు కూడా పాప రోగాన్ని ఒకవేళ కలుపుకోకపోతే, నువ్వు పాపములోనే ఉండి ప్రభు సన్నిధికి వచ్చి వెళితే చూసే వారందరూ ఏమనుకుంటారు? అదే మీరు దేవుని భక్తులు, దేవుని కొరకు బ్రతికేవారు, మీరు గుడికి వచ్చేవారు, మీరు దేవుని బిడ్డలు అని అనుకుంటారు. కానీ లాభం ఏంటి? మనం కడగబడకపోతే, మనం శుద్ధీకరించబడకపోతే, మన జీవితాన్ని మనం కనుక్కోకపోతే మనం ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా లాభం లేదు. గమనించండి, మరణం నుండి తప్పించబడాలంటే నువ్వు నీ ఇంటిలోనే ఉండాలి.
మరణం నుండి తప్పించబడాలంటే నీవు గుర్తు ఒకటే, నీవు రక్తంలో కడగబడాలి. పాత నిబంధన కాలంలోనైతే ఇశ్రాయేలు ప్రజల గుర్తు వారి ఇంటి కమ్ముల మీద, వారి ఇంటి గవి ద్వారబంధముల మీద రక్తము పూసేవారు. కానీ ఈ సమయంలో మనం ఎక్కడ పూసుకోనక్కర్లే కదా. మనం పూసుకోవాల్సింది ఒకటే, మన హృదయాన్ని యేసు రక్తంలో కడగబడాలి. అలా చేయాలి అంటే ఆ యేసు ప్రభు మన హృదయంలోకి చేర్చుకొని ఆ ప్రభుతో మనం ఉన్నప్పుడు ప్రభు మనలను ఆశీర్వదించేవాడు, ప్రభు మనలను దీవించేవాడు. అందుకని ఈ సమయంలో మనం ఇంకొక 2 వాక్య భాగాలు మనం చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినట్లయితే 29వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గమనించండి, యేసయ్య ఎవరంట? మన పస్కా బలి పశువు కదా. మన పస్కా యేసు ప్రభువే, క్రీస్తే మన పస్కా. ఎందుకని ఆయన అలాగా వస్తూ ఉన్నప్పుడు యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల రక్తంలో నీవు కడగబడాలి, గొర్రెపిల్ల రక్తంలో నీవు వధించబడాలి, గొర్రెపిల్ల రక్తంలో నీవు నీ కుటుంబము కడగబడాలి. కడగబడ్డావా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ క్రీస్తే. ఈనాడు ఏదో క్రీస్తు దగ్గరికి వస్తున్నా వెళుతున్నా, ఏదో గుడికి వచ్చి 2 నిమిషాలు ఉండి వెళుతున్నా అనేది కాదు. నువ్వు యేసు రక్తంలో కడగబడితేనే. కారణం ఏంటి అంటే ఆయనే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ దినమున ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటారో వారికి మాత్రమే రక్షణ. నీకెంత ధనమున్నా, నీకెంత భోగభాగ్యాలున్నా, నీకేమిన్నా ఏమి లేకపోయినా నీవు యేసు రక్తంలో కడగబడితేనే నీకు నెమ్మది, శాంతి, సమాధానం. అమ్మా అన్న, ఈ దినమున యేసు రక్తంలో మనం కడగబడ్డామా? ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నామా? ఒక్కసారి గమనించాలి. పాత నిబంధనలోనైతే ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తీయులకు తేడాను మనం గమనించాం. ఐగుప్తీయుల ఇళ్లలో ఎవరి ఇళ్ళ మీద కూడా ఆ మరకలు లేవు, కానీ కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే. ఆ రీతిగానే ఈ దినమున ఈ లోకములో క్రైస్తవులుగా యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్న వారుగా, యేసు రక్తంలో కడగబడిన వారుగా మనం మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉన్నాం. ఆ ప్రత్యేకమైన జీవితం నీకుందా? నీవు దేవునికి ప్రతిష్ఠించుకో, నీవు పరిశుద్ధపరచుకో, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని అనారోగ్యం నుండి కాపాడుతాడు, దేవుడు నీ కుటుంబాన్ని మరణం నుండి తప్పిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఇంటిలో ఆశీర్వాదమే. గమనించండి. ఆ తర్వాత అక్కడ ఆ సంహారక దూత వెళ్ళిపోయిన తర్వాత పాత నిబంధన కాలంలో అక్కడ ఆ నిర్గమకాండంలో మనం చదువుకున్నాం కదా, ఆ రాత్రి ఎవరు కూడా బయటకు రాకూడదు, దేవుని నిబంధనలు పాటించాలి. ఆ మరునాడు ఏం జరిగింది? ఆ ఐగుప్తు దేశంలో అన్నిటిలో కూడా శవాలు కనబడ్డాయి. కానీ ఇశ్రాయేలీయుల జీవితాలలో ఎక్కడ కూడా శవము లేదు, రోదన లేదు, ఏడుపు లేదు. హల్లెలూయా! ఎవరింటిలో చూసిన నెమ్మది, సమాధానం. అందుకొరకనే ఈ దినాన ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం కూడా ఉంటుండగా మన కుటుంబాలు రక్షింపబడాలి అంటే, మన కుటుంబాలు నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో ఉండాలి అని అంటే మనల్ని మనకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. గమనించండి. ఆ తర్వాత వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మనము ఆ ఆఖరి భాగంలో మనం చదువుతాం. వారు సంతోషంతో వారు ఐగుప్తు దేశంలో దాటిపోతా ఉన్నారు. సంతోషంతో ఐగుప్తు దేశాన్ని దాటిపోతా ఉన్నారు. అలాగే మనం కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం లోకంలో ఉంటాం, కానీ ఈ లోకం నుండి దాటిపోయేటప్పుడు సంతోషంతో నీవు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? అలాగా వెళ్ళాలి అని అంటే ఈ గొప్ప నిరీక్షణ నీకు కావాలి. అది కూడా అంటారు కదా, నేనేం మరణం గురించి చెప్పడం లేదు, కానీ కొరింథీ పత్రికలు అంటారు కదా, చదవనక్కర్లేదు. అక్కడ ఏమంటారు? మొదటి దశలోనికి రాసిన పత్రికలు అంటారు కదా,
కాబట్టి ఇతరుల వల్ల నిరీక్షణ లేని వారుగా మీరు ఉండకూడదు అని అంటాడు. అంటే మనకు ఆ నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, దుఃఖపడతారు. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ధైర్యంతో ఉండాలి. కరోనా వైరస్ వ్యాధి కాదు, ఇంకా ఏ వ్యాధి వచ్చినా సరే నేను బ్రతికినది రాదు, దేవుడి నమ్మకంతో ధైర్యంతో మనం ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. ఆ విధంగా మన విశ్వాస జీవితాలు మనం కట్టుకోవాలి. ఈ దినాల్లో అలాగని మనం విచ్చలవిడిగా తిరగకూడదు. ఆజ్ఞలు పాటించాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. ఆ రీతిగా బ్రతికినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆఖరు మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని మీరు గమనించండి. ఎలాగంటే మనం గొర్రెపిల్ల రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, అమూల్యమును గమనించండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల రక్తము చేత మనము విడుదల పొందాం. అది కొరకనే మనము జాగ్రత్తగా బ్రతకాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పై భాగంలో మనం గమనించినట్లయితే మీ ఆ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టినట్లుగా గమనించండి. ఏం విడిచిపెట్టాలట? వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టాలి. పనికిరాని ప్రవర్తనలన్నింటినీ వదిలిపెట్టాలి. దేవుని బిడ్డలముగా దేవుని కొరకు బ్రతకాలి. మీకు జ్ఞాపకం ఉందా? మొదటిగా మనం చదువుకున్నాం. ఎక్కడ మనం చదువుకున్నాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అక్కడ పులిపిండి ఏది కూడా ఉండొద్దు అని అంటారు కదా. పులిపిండి ఏది కూడా ఉండొద్దు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో మనం అక్కడ చదువుకున్నాం. ఏమని? ఆ పులిసిన పిండి ఏది కూడా మన హృదయంలో ఉండొద్దు అంట. అదే అంటారు కదా, మీరు ఆ పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అది ఏం చేయాలంట? పస్కా మరియు వారు పాతదాన్ని తీసి పారవేయాలి. అందుకొరకనే కొరింథీ పత్రికలు అంటారు కదా, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల ఏమిటంట? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయు. అది ఏం కావాలి? క్రీస్తు నందుంటే పాతవి గతించాలి. పులిపిండి ఇంకా ఉండొద్దు, పులిసిన పిండి కాదు, క్రొత్త ముద్ద కావాలి. మన హృదయము ఇంకా పాత హృదయం కాదు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే నటన. ఈ రోజుల్లో నటన. ఈ నటన ఎక్కడి నుండి మొదలవుతుంది? టీవీ దగ్గర నుండి మొదలవుతుంది. ఈ రోజుల్లో టీవీలో చూపెట్టేది అంతా నటననే. ఎన్ని సీరియల్ అన్నా కానీ, సినిమాలు కానీ, ఏదైనా కానీ అన్ని నటనలే. అలాగే ఆత్మీయ జీవితం కూడా నటననే అయిపోయింది. ఆత్మీయ జీవితం కూడా ఏదో యేసు ప్రభు గుడికి వస్తున్నా వెళుతున్నా కానీ నటన ఉందా? అది కాదు. గమనించండి. అందుకనే మన జీవితంలో దేవుడి దగ్గరికి వస్తే మనము శుద్ధీకరించబడాలి, ప్రతిష్ఠించుకోవాలి, మనము పరిశుద్ధపరచుకోవాలి, మనము దేవుని రక్తంలో కడగబడాలి. పులిపిండి లేకుండా, మనము పులిసిన పిండి లేకుండా మనం జాగ్రత్త ఉండాలి. పాతలంతా కూడా తీసివేయబడాలి. అందుకని అంటాడు, ఇదిగో ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల పాతవి గతించెను, సమస్తమును అవుతున్నాయా మరి కొత్తగా? కరోనా వైరస్ కొత్తగా వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త ఉన్నాం కదా. ఇప్పుడు చెప్పండి ఒక్కసారి అన్న, ఆ జాగ్రత్త ఇప్పుడు ఉందా? కామన్ అలవాటు అయిపోయింది. అలాగనే యేసు ప్రభు నమ్మిన తొలి దినాలలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు కామన్ అలవాటు అయిపోయింది. ఇదేనా? ఇది ఆత్మీయ జీవితంలో అలా కాదు. ఆత్మీయ జీవితంలో యేసు రక్తంలో కడగబడ్డ బిడ్డలుగా, యేసు రక్తంలో కడగబడ్డ వారుగా, ఇదిగో పాతవి గతించాలి, క్రొత్తమైన అన్ని కూడా
మన జీవితం కూడా కొత్తది కావాలి. అనుకురకనే పాత పులిపిండి ఏది కూడా ఉండకూడదు. అనుకురకనే 5వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అక్కడ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. తీసి పారవేస్తామా అనా అక్క? అమ్మా, ఈ దినమున ఏదైనా పాత ఉందా? ఇంకా ఉంటే ఇప్పుడే తీసి పారవేయి. నువ్వు నువ్వు గుడి నుండి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా ఏది కూడా పాతది ఉండకూడదు. సమస్తం కూడా కొత్తది కావాలి. ఆలోచనలు కానీ, మన పనులు కానీ, పద్ధతులు కానీ, మన హృదయం కానీ సమస్తము కూడా నూతనమైనదిగా ఉండాలి. అందుకొరకనే మారు మనస్సు పొందావా అని అడుగుతారు యేసు ప్రభు బిడ్డలుగా ఎవరైనా కలిస్తే. ఈ రోజులు ఎవరు అడగడం లేదులే. ఈ రోజులు అంతా మంచిగా ఉన్నావా, ఆరోగ్యం బాగుందని అడుగుతారు. కానీ పాత దినాలలో ఎవరైనా కలిస్తే ఏమడిగేది? నువ్వు మారు మనసు వదినవా అంటే నీ మనసును మార్చుకున్నావా అని అడిగేది. ఇప్పుడు కామన్ అయిపోయింది. మనసు మార్చుకుని ఎంతసేపు ఇటు మారుతుంది, మళ్ళీ అటు మారుతుంది, అంతేనా? కానీ అదిగా దేవుని బిడ్డలముగా మన జీవితం మారు మనసు పొందిందిగా దేవుని కొరకు బ్రతికేదిగా కావాలి. ఇది మనం నేర్చుకున్నది ఒకటే, మన ఇంట్లో నుండి మరణం ఉండకుండా ఉండాలి అంటే ఆ పస్కా బలి పశువు ఏ విధంగా అయితే రక్తంలో కడగబడదో ఆ విధంగా యేసు రక్తంలో మనం కడగబడాలి. మనం దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలన్నా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. తర్వాత వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరిస్తాం. తర్వాత వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి నీ ఉన్న స్థలంలో మోకరించగలవా? ప్రార్థన చేయగలవా? ఒక్కసారి ప్రభువుని అడగగలవా? ప్రభువా, ఈ దినమున నీ మాటలు విన్నానయ్యా, నీ మాటల ప్రకారంగా నాకు సహాయం చేయి తండ్రి అని నీవు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేస్తావా? ఒక్కసారి దేవుడిని అడుగు. దేవా, ఈ సమయంలో నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. అవును, ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి పస్కా బలి పశువుని ఏర్పాటు చేశావు. ఈ దినమున లోక పాపమును తీసివేయడానికి, నా పాపమును తీసివేయడానికి కలువరి శిలువలో నీవే బలియాగమయ్యావు తండ్రి. నీకు వందనాలు. నన్ను నీ రక్తంలో కడుగు ప్రభు అని ప్రభుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విన్న వాక్యాన్ని దేవుడిని ఫలింపచేయలాగునా, ఆ వాక్య ప్రకారంగా మనం అందరం బ్రతకడానికి ప్రభు కృప చూపలాగునా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాబుల వల్ల ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. పస్కా పండుగ ఎలా ఆచరించాలో వేరేవారు మాత్రం తల్లి పస్కా పండుగ తల్లి గుడులను బయలు తల్లి మీకు బలిస్తున్నాను ఆయన ప్రభావ మా కొరకు తల్లి గొర్రెపిల్లగా ప్రభావ కల్వరిశిలో బలియానమైన గొప్ప దేవుడు తల్లి స్తోత్రం ఆయన. అవును ప్రభావ మా సంఘమంతా ప్రభావ నిధులు పెట్టుకున్నాను ఆయన. మా సంఘాన్ని అంతటినీ కాపాడండి ఆయన. ప్రభావ అక్షర ప్రతిష్టలో జ్ఞాపకం చేసుకున్నాయన. ఏ ఇబ్బందితో వచ్చిన దేవుడు తల్లి ప్రతి ఇరుకులు ఇబ్బందులు తొలగించండి ఆయన. అవును ప్రభావ మాత్రం జ్ఞాపకం చేసుకుని